ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో వైసీపీ పనిచేసిందా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి తొలిసారి ఓటమి రుచి చూపించడం ఖాయమేనా? వైసీపీలోని అంతర్గత విభేదాలే కలిసొస్తాయని టీడీపీ అభ్యర్థి భావిస్తున్నారా? వైసీపీ నేతల గెలుపు లెక్కలేంటి? సిక్కోలు ప్రజలిచ్చిన తీర్పేంటి? టీడీపీ కంచుకోటను దువ్వాడ బద్దలు కొడతారా? అచ్చన్న హ్యాట్రిక్ విజయాలు ఖాయమేనా? నేతల్లో కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోందా? సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొట్టారా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. నువ్వా నేనా అన్నట్లు సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు అనుచరులతో భారీ మెజార్టీతో గెలుస్తామంటూ చెప్పుకొస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సింపతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లెక్కలేసుకుంటున్నారు. 2014-2019లో టెక్కల్ నుంచి గెలిచిన అచ్చెన్న మూడోసారి గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు. ఫలితం కోసం ఇద్దరు అభ్యర్థులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. నేతలతో పాటు కార్యకర్తలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలున్నాయి. టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి కంచుకోట. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో చీమ చిటుక్కుమన్న కింజారపు ఫ్యామిలీకి తెలియాల్సిందే. ఈ రెండు మండలాల్లో కను సైగలతో రాజకీయాలు శాసిస్తోంది కింజారాపు కుటుంబం. 1983 నుంచి కింజరాపు ఎర్రంనాయుడు ప్రాతినిధ్యం వహించిన హరిశ్చంద్రాపురం నియోజకవర్గం రద్దై 2009లో టెక్కలి నియోజకవర్గం ఏర్పాటైంది. 1996 నుంచి ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు 6 సార్లు పోటీ చేశారు. 1996, 1999, 2004 హరిశ్చంద్రాపురం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టెక్కల్ నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మాత్రమే కొర్ల రేవతిపతి చేతిలో ఓటమి పాలయ్యారు. మొత్తంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో గెలిచిన అచ్చెన్నాయుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో మంత్రిగాను పనిచేశారు. 2019 వైసీపీ హయాంలోనూ అచ్చెన్నాయుడు విజయం సాధించారు. మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, మంచి వాగ్దాటి, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబట్టం అచ్చెన్నాయుడు బలం. ఎర్రన్న వారసత్వం, పార్టీతో పాటు కింజరాపు కుటుంబం పరంగా అభిమానం గెలుపు తీరాన్ని చేరుస్తాయని భావిస్తున్నారు. వైసీపీలో అనైక్యత తమకు కలిసొస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 2014 ఎన్నికల్లో 78.4% పోలింగ్, 2019 ఎన్నికల్లో 78.51% పోలింగ్ నమోదైంది. టెక్కలి నియోజకవర్గంలో 2,34,480 మంది ఓటర్లుంటే 1,84,540 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.51% ఓటింగ్ నమోదైంది. ఇందులో మహిళల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇది తమకు కలిసొస్తుందని అధికార పార్టీ లెక్కలేసుకుంటోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన మహిళా ఓటర్లు తమకు అండగా నిలబడ్డారని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారు. సామాజిక అస్త్రం సంధించడం, నేతల మధ్య అనైక్యతను సెట్ చేయడం, వైసీపీ నాయకులకు ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలబట్టడం ఆ పార్టీకి ప్లస్ గా మారిందని నేతలు చెప్పుకొస్తున్నారు. 4,000 కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు నిర్మాణం కూడా కలిసొస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెక్కలి నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలు ఎన్నడూ లేని విధంగా కలిసికట్టుగా పనిచేశారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ ఘోరంగా దెబ్బతింది. టెక్కలి నియోజకవర్గంలో 15 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతూ ఉండడమే ఓటమి కారణంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం, ఈసీ ద్వారా వెబ్కాస్టింగ్ పెట్టించడంతో రిగ్గింగ్కు అడ్డుకట్ట వేయగలిగామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈసారి వైసీపీ గెలుపు ఖాయమని, టెక్కల్లో వైసీపీ జెండా ఎగరేస్తామన్న ధీమాలో మునిగిపోయారు. ఈ రెండు పార్టీల అంచనాలు ఎవరికి వారే తమది గెలుపంటూ భరోసాగా ఉన్నారు.